ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమండి, ఇప్పుడు వాడు ఏం తప్పు చేశాడని అంత సీరియస్ అవుతున్నారు? వయసుకొచ్చిన కొడుకండి. పైగా బలాదూరు చెడు తిరుగులు కూడా తిరగడు. ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. రేపో మాపో డాక్టర్ కాబోతున్నాడు. నా బాధ కూడా అదే సుభద్ర. రేపు మాపో డాక్టర్ అవుతున్నాడు. ఆ మాత్రం జ్ఞానం అక్కర్లా? అరే, మనమేంటి మన పనేంటి తెలియకుండా పరాయవాడి విషయాలు వీడికెందుకు? చిన్నప్పటి చిద్దే తంతు. ఏదో పంచాడు, వీడిని కన్నందుకు నేను నానా మాటలు పడ్డాం. విన్నావుగా, నువ్వే విన్నావుగా. క్రమశిక్షణకి మారిపోయిన మేజర్ నేను. అలాంటిది నన్ను పట్టుకుని మీ కొడుక్కి క్రమశిక్షణ నేర్పించండి అని ఎదుటి వాళ్ళతో చెప్పించుకునే పరిస్థితి వచ్చింది నాకు. ఎవరి వల్ల? ఎవరి వల్ల? వాడి వల్ల కాదా? అలాంటి వాడిని నమ్మి రేపు మన హాస్పిటల్ వాడికి ఎలా అప్పగించాలి? వీడిని నమ్ముకుని వచ్చిన పేషెంట్ల పరిస్థితి ఏంటి చెప్పు, నువ్వే చెప్పు. ఈసారి కుదిలేయండి నాన్న, మేం వాడికి నచ్చ చెప్తాం. 20 ఏళ్ళుగా వదిలేస్తూ వచ్చాం కాబట్టి వాడు ఇలా తయారాడు. అయినా వాడికి ఇప్పుడు చెప్పాల్సింది నచ్చ చెప్పడం కాదు, బుద్ధి చెప్పడం. ఈ రోజు వాడిని ఎవ్వడూ కాపాడలేడు. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఇదిగో ఆయనే మా మావయ్య. ఏంటి, ఈయన గౌతమ్ బాబా? అయితే ఈరోజు ఆ దేవుడు కూడా ఈయన్ని కాపాడలేడు. గౌతమ్, ఏంట్రా ఇది సడన్ గా? ఆంటీ, గౌతమ్ కాదు, స్వామి అనాలి. సరే స్వామి, ఏంటిది సడన్ గా? ఆలోచించాను మాత, బాగా ఆలోచించాను. 25 ఏళ్లుగా నాన్న స్వామి నన్ను కష్టపడి పెంచి పెద్ద చేసి ఎంబీబీఎస్ వరకు చదివించారు. అఫ్కోర్స్ నేను కూడా బాగానే చదివాను అనుకో. కాకపోతే చిన్నప్పుడు నేను చూసిన అపరిచితుడు సినిమా నాకు తెలియకుండానే నన్ను డామినేట్ చేసింది. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అని లేకుండా సమాజంలో ఎవరికి ఏ అన్యాయం జరిగినా వాడు బయటకు వచ్చి అన్యాయం జరిగిన వాడికి న్యాయం చేస్తున్నాడు. నాన్నకు అన్యాయం చేస్తున్నాడు. అప్పటికీ వాడితో నేను ప్రతిరోజు యుద్ధం చేస్తున్నాను. వద్దు, మా నాన్నకి ఇలాంటివి నచ్చవు అని. కానీ వాడు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడో తెలుసా నాన్న? మీ నాన్న ఎవరు? ఒక మిలిటరీ మేజర్. ఇన్నాళ్ళు ఆయన దేశం అంచుల్లో నిలబడి దేశాన్ని కాపాడుతూ ఉంటే నువ్వు దేశంలో ఉండి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కనీసం సహాయం కూడా చేయలేవా అన్నాడు. ఇలా చేస్తే రేపు మీ నాన్న నిన్ను నా కడుపున చెడపుట్టావురా అని నన్ను తిడతాడు అని. అటు వాణ్ణి ఆపలేక ఇటు నాన్నకి న్యాయం చేయలేక పోరాడి పోరాడి అలసిపోయాను. అందుకే చివరికి నేను నాన్న కోసం ఆలోచించి ఆలోచించి ఒక స్వామీజీని కలిశాను. ఆయన నీలో ఉన్న అపరిచితుడు బయటికి వెళ్ళాలి అంటే నీలోకి దేవుడు రావాలి అన్నాడు. అందుకే స్వామియే శరణమయ్యప్ప. అవును స్వామి, మెడలో మాలేది? అవును, మా మాలేది? అయ్యో, మొదటి రోజే మాలపోయిందా? ఏంటి స్వామి, మొదటి రోజే మాలపోయిందా? క్షమించయ్యప్ప. పోలేదయ్యా, ఇక్కడే ఉంది. స్వామి శరణు.
అదేంటి మా తమ్ముడు మెడలో ఉండాల్సిన మాల మీ దగ్గర ఉందేంటి? ఇందాక బాబు మా షాప్కి వచ్చాడమ్మా. ఏంటి గౌతమ్ బాబు ఇలా వచ్చారు? అయ్యప్ప స్వామి డ్రెస్ కావాలి. తప్పు బాబు, ముందు మాల అడగాలి, ఆ తర్వాత బట్టలు అడగాలి. అది రెండు కావాలి. ఒక్క నిమిషం బాబు, తెస్తాను. ఇదిగోండి బాబు, ఒక్క నిమిషం బాబు, మాల తీసుకొస్తాను. తీసుకురండి. అవును బాబు, ఇది అయ్యప్ప మాల వేసుకునే సీజన్ కాదే. భలేవారే, మాలేసుకోవడానికి కావాల్సింది సీజన్ కాదండి, భక్తి కావాలి కదా. బాగా చెప్పారు. అలాగే. ఇదిగో బాబు. గౌతమ్ బాబు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈయన? గౌతమ్ బాబు, ఇదేంటి డబ్బులు కూడా ఇచ్చాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈయన? అయ్య బాబోయ్, ఏంటండి ఇదంతా నాటకమా? ఇదిగో బాబు, నీ మాల తీసుకో. అంటే అది మావయ్య, గౌతమ్. ఆపమా. ఇప్పటి వరకు ఎన్ని కథలు చెప్పినా భరించాను. చికాగడు నా వల్ల కథ. అయినా ప్రతి విషయంలోని వీడిని వెనకేసుకుని వస్తూనే ఉన్నాం. ఏదో రోజు నువ్వు ఊహించినంత మోసం నిన్ను కూడా చేస్తాడు, గుర్తుపెట్టుకో. చేరా, ఇంట్లో అందరినీ నీ మాయ మాటలతో నమ్మిస్తున్నావు. అందరినీ అడ్డు పెట్టుకుని చిల్లర వేషాలు ఇస్తున్నావు. ఆఖరికి ఈ రోజు దేవుణ్ణి కూడా వదలలేదు నిన్ను. సార్, ఎలా ఉన్నావు? బాగున్నాను రా. థ్యాంక్స్ రా. అమ్మయ్య, సమయానికి నిజంగా దేవుళ్ళో వచ్చి కాపాడేవరా, లేకపోతేనా. ఎలా ఉన్నారు సార్? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.